జగన్ జైలుకి పోలేదు కానీ ఇప్పుడు ఏ కేసులు జగన్ జైలుకి పోతారా ఏమంటే కావాలని పెట్టి చేయడం కానీ నీ మీద రోడ్డు మీద పడతాం ఈ టీడీపీలు మాత్రం అది ఆన్లైన్ చూడటం ఆ టీడీపీలు మాత్రం ఈ లోన్ దగ్గర లేదా దీన్ని బయట పెట్టాలి పూల చూడటం ఇప్పుడు అన్ని ఆన్లైన్ పోయినాయిగా పూల చూడటం ఈ టీడీపీలు మాట్లాడినా వాడి మీద తీసుకెళ్ళి పెడతాం మనకెళ్ళి మాట్లాడినా వాళ్ళు ఉంటూ వాళ్ళు అన్ని ఫోన్ చేయడానికి చెప్పు ఈ అవసరం ఏదైనా సరే నిజాలు చేయాలి నిజాన్ని మాట్లాడాలా ఏదైనా సరే అవునా కదండి 43 కేసులు జగన్ జైలుకి పోవాలి ఏ సమయంలో ఒక 2 కేసుల్లో జైలు ఉంది మైండ్ అప్పుడు కోర్టు ఇచ్చిందిగా 20 కేసులు పెట్టారు లేక 2 కేసుల్లో తెలిసారు తర్వాత ఇప్పుడు 2 కేసులు చంద్రబాబు మీద ఈ 2 పెట్టించారు తెలిసిందా వీళ్ళు వల్ల కాలేదు ఈ 40 కేసుల్లో ఎన్ని కేసులు బయటకు వచ్చినాయి ఒక కేసు బయట రాలేదు ఇందాక మీరు సమాధానం చెప్పా ఇంకా సమాధానం అదేవిధంగా ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఈ పథకాలు వీళ్ళు కదండి ఎన్టీఆర్ రాకముందు ఇందిరాగాంధీ పెట్టింది ఎన్టీఆర్ పెట్టిండు రాజశేఖర రెడ్డి పెట్టి అందరూ పథకాలు పెట్టారు పథకాలు పెట్టి ఏ రాజకీయ నాయకులు అందరూ పెట్టే పథకాలు పెట్టారు పథకాలు పెట్టిన రాజకీయ నాయకులు లేడు పథకాలు పెట్టి గెలవడాడు వాడు గెలవడు అన్ని అందరూ పథకాలు పెట్టారు ఏ రాజకీయ పథకాలు పెట్టండి వాడు ఓటు కూడా వేయరు అవునా కదా పథకాలు పెట్టండి వాడు ఓటు కూడా ఏ నాయకుడు కాదు సరే కానీ పథకాలు పెట్టే ముందు మన ఆర్థిక పరిస్థితి ఏంది ఒకటండి మన ఆర్థిక పరిస్థితి ఏంది మన రాష్ట్ర మన ఆర్థిక పరిస్థితి ఏంది మన జనాభా ఎంత మన యువకులు ఎంతమంది ఉన్నారు ఉద్యోగాలు ఎంతమంది వచ్చినాయి ఉద్యోగాలు యువకులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టీచర్ పోస్టులు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిందా లేదా ఎంఆర్ఓ పోస్టులు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిందా లేదా రోడ్లు ఏమైనా బాగున్నాయా సరే ఇంకేమైనా బాగున్నా అడిగింది చెప్పండి ఒక మాట చెప్పండి నేను మందు కింద ఈ మందు వ్యవహారం కట్టండి ఒక్క మాట ఇవన్నిటికీ ఒక్క మాట సమాధానం చెప్పండి ఇప్పుడు కార్మికులు ఎక్కడెక్కడ బ్యాన్ చేసి పారేసిండు అంటే వాళ్ళు అంటున్నారు కదా ఆల్రెడీ మొన్న రోజా గారు కూడా అంటుంది ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ మళ్ళీ అధికారం మళ్ళీ అధికారులు ఇంటింటి డబ్బులు వేసిండు మహిళలకి ఏమో రాకోగులు పెట్టా వాళ్ళకి డబ్బులు వేస్తాడు రేపు వేస్తా అని చెప్పిండు రేపు పేపర్ 500 అయిపోద్ది ఏ లోపు తగ్గిన మాత్రం చేదోడు బాధోడు చేదోడు బాధోళ్ళు పెడతారు ఆ బాధోళ్ళు డబ్బులు వేస్తాం ఇప్పుడు బాధోడు అయిపోద్ది రోజా బ్యాచ్ కానీ వాళ్ళ బ్యాచ్కే కేసులు ఎవరు బ్యాచ్ కేసిండు నేను ట్యాక్సీ డ్రైవర్ని నాకేలా ఇప్పుడు దాకా మరి ఎవరికి వేసిండు రోజా బ్యాచ్కి ఎవరి బ్యాచ్కి వాళ్ళ బ్యాచ్కి వేసుకుంటున్నారు మొత్తంలో వెళ్ళిపోతున్నారు కదా మరి అంటే ఏదైతే ఉందో కుల మతం ఏమి చూడకుండా ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయి అని చెప్పేసి అంటుంది కదా వాళ్ళందరితో వేస్ట్ మా కులం నా ఇంటికి రమ్మని నా ఇంటికి ఏం చేశారు చెప్పమను మాది నందిగామా మయూరి థియేటర్ దగ్గర 2వ వార్డు మా ఇంటికి ఏం చేశారు చెప్పమను రోజాని తీసి పక్కన పారదండి రోజా అది నగరది మేము ఇచ్చేది ఇప్పుడు ఆంధ్రాది నగరని రోజా గురించి ఇలాంటి ఎంతమంది వచ్చినా కానీ మళ్ళీ అధికారులు మీరు అడిగేది వేస్ట్ గార్డ్ గురించి అడుగుతున్నారు మంచోళ్ళ గురించి అడగండి అది వేస్ట్ అది మాకు చెప్పండి మేము ట్యాక్సీ డ్రైవర్ని నాకు ట్యాక్సీ ప్లేట్ ఉంది నాకు 10,000 వేయాలిగా ఇప్పుడు దాకా రాలా మరి ఏంది అది